ఒకసారి ఆలోచించండి. కొత్త కారు కొంటే పూజ, కొత్త బైక్ కొంటే పూజ, కొబ్బరికాయ కొడతాం, నిమ్మకాయలు పెడతాం, దేవుని ఆశీర్వాదం తీసుకుంటాం. కానీ మన రోజు వాడే మొబైల్, ల్యాప్టాప్, పుస్తకాలు, బియ్యం, కూరగాయలు, వంట పాత్రలు ఇవి కొనేటప్పుడు ఎందుకు అలా చేయం? దీనికి కారణం ఏంటి? ఇదే ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన పెద్దలు వాహనాలకు పూజలు చేయడం వెనుక ఒక ఆలోచన ఉంది. కారు లేదా బైక్ మనల్ని దూర ప్రయాణాలు తీసుకెళ్తుంది. రోడ్డుపై ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా. అందుకే దేవుని ఆశీర్వాదం కోరుతూ ఈ వాహనం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనే భావంతో పూజ చేస్తారు. అది కేవలం వాహనాన్ని దేవుడు చూడటం కాదు, దాన్ని జాగ్రత్తగా సేఫ్గా వాడుకోవాలని గుర్తు చేసే ఒక సంప్రదాయం కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మనం రోజు వాడే వస్తువులు కూడా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ కదా. మనకు అన్నం పెట్టే బియ్యం, వంట చేసే పాత్రలు, రోజంతా మనతో ఉండే మొబైల్, చదువు చెప్పే పుస్తకాలు, పని చేయడానికి ఉపయోగించే పరికరాలు. వీటి విలువ కూడా తక్కువ కాదు. బహుశా ప్రతి వస్తువుకి పెద్దగా పూజ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ వాటిని గౌరవంగా వాడటం, వృధా చేయకుండా చూసుకోవడం, వాటి వల్ల మనకు లభిస్తున్న ఉపయోగానికి కృతజ్ఞత చెప్పడం కూడా ఒక రకమైన పూజే అని చాలామంది భావిస్తారు. అంటే అసలు విషయం పూజలో కాదు, కృతజ్ఞతలో ఉంది. అయితే మీ అభిప్రాయం ఏంటి? వాహనాలకు మాత్రమే పూజ చేయడం సరిపోతుందా? లేక మన జీవితాన్ని ఈజీ చేసే ప్రతి వస్తువును కనీసం గౌరవంగా చూడాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.